దైవజనులు, భక్తులు, దేవుని సేవ చేసే వాళ్ళ సైకాలజీ ఎలా ఉండాలంటే, ఆటే కాలం నేను ఇక్కడే తిష్ట వేసి ఇక్కడే ఉంటాను అనే తీర్మానానికి సేవకులు రాకూడదు. ఎందుకంటే సేవకుడు ఎప్పుడు తన వశంలో లేడు, లేదా తనని దేవుడు తన వశంలో తను లేడు, తన వశంలో దేవుడు కూడా లేడు. అర్థమైందా? తను దేవుని వశంలో ఉండాలి. అక్కడ చేయన్నంత వరకు దేవుడు అవకాశం ఇచ్చేంత అక్కడ చేయాలి. ఇక్కడ సమయం అయిపోయింది, ఇంకో ప్రాంతానికి నిన్ను తీసుకెళ్తాను అంటే దేవుడు అంటే, లేదు ప్రభా ఇక్కడ బాగుంది అనకూడదు, లేదు ప్రభా ఇక్కడ భలే ఉంది అనకూడదు. ఇక్కడ నుంచి ఇక్కడ చేసావు కదా, ఇది వేరే వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నువ్వు ఇంకో చోట మొదలు పెట్టాలని దేవుడు మాట్లాడితే అక్కడికి వెళ్ళడానికి సిద్ధమై ఉండాలి. ఇది ఫిలిప్పుల అనుభవం. ఎవరి అనుభవం? ఫిలిప్పుల అనుభవం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ పని చేశాడు? ఫిలిప్పు తను కనపడ్డాడు, వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చాడు, తర్వాత మెయిన్ నాయకుల చేత వాళ్ళకి హస్తనిక్షేపణ చేయించాడు. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. అందులో పాఠం ఏమిటంటే, కేంద్రాన్ని కూడా వాళ్ళకి చూపిస్తున్నాడు. నేనే కాదు, ఇదిగో పైన వాళ్ళు ఉన్నారు, మీరు వాళ్ళకు కూడా కనెక్ట్ అవ్వాలి. అప్పుడు ఒకవేళ నేను వెళ్ళినా, దేవునాత్మ నన్ను తీసుకెళ్ళినా ఇంకో చోటకి, అసలు ఈ లోకం నుంచే తీసేసిన, మీకైతే వాళ్ళు పరిచయం అయ్యారనుకో, వాళ్ళతో మీరు కనెక్ట్ అయ్యారనుకో, నేను లేకపోయినా ఇంకొక నాయకుడిని వాళ్ళు మీ కొరకు ఏర్పరచగలరు. కాబట్టి మీరు నాతోనే కాదు, కేంద్రంతో అంటే ముఖ్య నాయక గణంతో కూడా మీరు సత్సంబంధం కలిగి ఉండాలి అని ఎంత జ్ఞానంగా ప్రవర్తించాడో ఫిలిప్పు. ఒక అద్భుతమైన పాఠం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. బైబుల్ని ధ్యానిస్తూ ఉంటే కొన్ని పాఠాలు కొత్త కొత్తగా అనిపిస్తుంటాయి, కొత్త కొత్తగా అర్థమవుతాయి, కానీ అవి వాస్తవాలు. అయితే ఈరోజు నేను దీన్ని చెప్దామని నేను వాక్యాన్ని ఎత్తుకోవాలి. ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకురావాలని నేను వాక్యాన్ని చదివించాను. ఫస్ట్ సేవక గణం అందరికీ, తర్వాత సేవకులు కాబోతున్న వాళ్ళకు కూడా ఈ పాఠం అందింది. అంతా నేనే అన్నట్టు చేయొద్దు. నాయక గణం ఒకటి ఉంది. చేతులుంచి అభిషేకించి వెళ్ళు నాయనా దేవుని పనికని పంపించినటువంటి నాయక గణం ఒకటి ఉంది. స్తంభాలు ఉన్నాయి, నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి, స్తంభాలు చేయాల్సింది నాకు అసలు ఏదీ లేదు, నేనే స్తంభం అని బయలుదేరితే ఎందుకు పనికిరాడు, ఆడ కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. కానీ నాయక గణానికి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన విధంగా వాళ్ళకు కూడా చేశాడు అనుకో, దేవుడు ఇంకా వాడుకునే ఛాన్స్ ఉంది. అంటే ప్రత్యక్షంగా సాక్ష్యం ఏమిస్తున్నాడు అంటే, నేను పూర్తిగా దీని మీద ఆధారపడలేదు, నా దేవుడు ఎటు నడిపిస్తే అటు. మరి ఈ సంఘం సంగతి ఏంటంటే, వాళ్ళు చూసుకుంటారు నాయకగణం. అంటే నేను పూర్తిగా దేవుని వశంలో ఉన్నాను. రెండవది, దేవుడు నాకు నియమించిన నాయకుల వశంలో నేనున్నాను.